రెడ్డి బ్రేక్ ని చూస్తున్న ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 ఉన్న సీట్ల సంఖ్యను 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 175 నుంచి 225 వరకు పెరగాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం పాలన సాఫీగా సాగేందుకు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు. అయితే త్వరలో 2026లో జరిగే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేస్తున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 ఉన్న సీట్ల సంఖ్య 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 175 నుంచి 225 వరకు పెరగాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం పాలన సాఫీగా సాగేందుకు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు. అయితే త్వరలో 2026లో జరిగే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక సుప్రీంకోర్టుకు తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రంలో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇది సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మనం గమనించవచ్చు, ఏదైనా కానీ జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ అనేది ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం 2 రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి దీనికి సంబంధించి కేటాయింపుల వ్యవహారంలో డీలిమిటేషన్ అవసరం ఉందని చెప్పి అన్న విషయం మీద ఆ సుప్రీంకోర్టులో పురుషోత్తం రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ డీలిమిటేషన్ అవసరం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి 2026లో మరోసారి జనాభా లెక్కల ప్రకారం పూర్తి చేసిన తర్వాత, జనాభా లెక్కల వ్యవహారం పూర్తి చేసిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్ వ్యవహారం ఆలోచన చేస్తాం, ఇప్పటికైతే అవసరం లేదని చెప్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన ఇంకా కొన్ని పెంచాలని చెప్పని, అసెంబ్లీ సీట్ పెంచాలని చెప్పి అన్న విషయం మీద ఈ డీలిమిటేషన్ చట్ట ప్రకారం కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది పునర్విభజన చట్ట ప్రకారం అని చెప్పిన వ్యవహారం మీద పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 2026 జనాభా లెక్కల తర్వాతనే ఏదైనా సరే ఈ డీలిమిటేషన్ అనేది పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు అవసరం లేదని చెప్పిన విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. సో దీంట్లో ఇంకా రాజకీయ పరమైన అంశాలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ప్రధానంగా 2 రాష్ట్రాల్లో సీట్లు పెంచాలని చెప్పన్న నేపథ్యం కూడా దీంట్లో ఉంది. ఎలాగైనా సరే రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసమే ఈ డీలిమిటేషన్ చట్టం కోసం ప్రయత్నం చేస్తారని చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనం గమనించవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో 2026 వరకు కూడా ఎలాంటి ఈ డీలిమిటేషన్ చట్టం మన అమల్లో రాదని చెప్పేసి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.